ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు అధ్యక్షతన మెట్పల్లి పట్టణంలోని మనోహర్ గార్డెన్లో వరద బాధితుల కోసం 25 మందికి నెలకు సరిపడే 2 లక్షల రూపాయలకు పైగా విలువగల నిత్యావసర వస్తువుల కిట్లను లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరాం చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజ్ కోదండరాంతో పాటు DCS సింగారెడ్డి వాసుదేవారెడ్డి, DCT గాలిపల్లి వెంకట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరాం మాట్లాడుతూ, నా పేరు కోదండరాం సింహరాజు. నేను లయన్స్ డిస్ట్రిక్ట్ G20G జిల్లా గవర్నర్గా సేవలు అందిస్తున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి ఆధ్వర్యంలో వరద బాధితులకి చాలా చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎవరైతే దాంట్లో బాధితులు ఉన్నారో వారికి నిత్యావసర సరుకుల్ని బియ్యము, ఉప్పు, పప్పుతో సహా, ఆ తర్వాత వంట పాత్రలతో సహా, అలాగే చీరలు, బెడ్షీట్స్, తర్వాత టవల్స్ ఇలాంటి వస్తువులు దాదాపు 27 రకాల వస్తువులని ఒక 5,000 విలువైనటువంటి కిట్స్ 25 బాధితులకు పంచడం జరిగింది. ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి గత 16 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చాలా చక్కని సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఈ క్లబ్బు మాకు జిల్లా అంటే కరీంనగర్, ఆ తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కలిపి ఒక లయన్ జిల్లా ఉంటుంది. అది 320G అంటాం. సో అందులో ఇది ఒక మెట్పల్లి అనే క్లబ్బు చాలా అగ్రస్థానంలో ఉంది సేవలు చేయడంలో కానీ. అలాగే దీని మెంబర్షిప్ కూడా 100 పైన ఉన్నటువంటి మెంబర్షిప్ ఈ మెట్పల్లి క్లబ్లో ఉంది. వీరు చాలా చక్కని కార్యక్రమాలు చేయటమే కాకుండా ఈ విషయానికి వస్తే జూలై నుంచి ఆరంభమైంది నూతన సంవత్సరం. దీనికి మన శ్రీనివాసరావు గారు అధ్యక్షుడిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఎన్నో విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన లయన్స్లో ముఖ్యమైనటువంటి సైట్ ఫస్ట్ అని అంటాం. సైట్ ఫస్ట్ అని అంటే దృష్టిని కలిగించడమే మా మొట్టమొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఈ కంటికి సంబంధించినటువంటి చికిత్స చేస్తాం. అటువంటి వాటిని వివిధ ప్రాంతాల్లో మెట్పల్లి చుట్టుపక్కల వివిధ ప్రాంతాల్లో క్యాంప్స్ నిర్వహించి అందులో ఏదైతే సెలెక్ట్ అయినారో వాళ్ళను పంపించి మన రేకుతులో ఉన్నటువంటి ఐ హాస్పిటల్కి పంపించి వారికి శుక్లాలకు సంబంధించిన చికిత్సలు చేయించడం జరుగుతూ ఉంది. అట్లా కొన్ని వందల మందికి చేయించినారు. అంతేకాకుండా యువతను సన్మార్గంలో నడపడం కొరకు మాకు ప్రపంచవ్యాప్తంగా చేపట్టేటువంటి ఒక కార్యక్రమం లైన్ టెస్ట్. ఆ లైన్ టెస్ట్ ద్వారా కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూల్స్ నుంచి 35 మంది టీచర్స్ని సెలెక్ట్ చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఒక్కొక్క టీచర్ 30 మంది స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి ట్రైనింగ్ ద్వారా వాళ్ళని సన్మార్గంలో ఏ విధంగా ఉంచాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద వాళ్ళు శిక్షణ ఇస్తారు. అట్లా ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ వరద బాధితులకు సంబంధించినటువంటి ప్రోగ్రాం శ్రీనివాసరావు గారి చొరవతోటి చేశామని చెప్పి తెలియజేస్తూ, అలాగే జిల్లా వ్యాప్తంగా నేను ఇందాక తెలియజేసినట్టుగా కరీంనగర్, ఆ తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ అకాల వర్షాలకు గురైనటువంటి ప్రాంతాలలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా 300 మంది పైగా 300 కుటుంబాలకు ఇలాంటి నిత్యావసర వస్తువుల కిట్స్ అందించడం జరిగింది. దీంట్లో 27 రకాల వస్తువులు, 5,000 విలువైన వస్తువులను 300 మందికి, తర్వాత 6 ప్రాంతాల్లో అంటే ఆదిలాబాద్ చుట్టుపక్కల జరిగినటువంటి వాళ్ళకు ఆదిలాబాద్లో ఇవ్వడం జరిగింది. అలాగే ధర్మపురి చుట్టుపక్కల జరిగినటువంటి బాధితులకు ధర్మపురిలో అందించడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత ముఖ్యంగా గంభీరావుపేట దగ్గర నర్మల ప్రాజెక్టు కింద జరిగినటువంటి బాధితులకి నర్మల ప్రాజెక్టు, తర్వాత గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట వారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇక్కడ మెట్పల్లిలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ LCIF అంటాం, దాని ద్వారా ఆ నిధుల ద్వారా చేశామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాల క్రితం కరీంనగర్లో సిటీ స్కాన్ సెంటర్ని ఆరంభించడం జరిగింది. అలాగే దాంతోపాటు అంతకంటే ముందే 4 సంవత్సరాల క్రితమే డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా స్థాపించడం జరిగింది. దాని ద్వారా అతి తక్కువ రుసుముతోటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
ముఖ్యంగా సిటీ స్కాన్ విషయానికి వస్తే బయట కాస్ట్ 2,000-3,000 పైన ఉంటుంది ఒక బ్రెయిన్ సిటీ స్కాన్ చేయాలంటే. దానికి మేము కేవలం 800 రూపాయలు, అంటే కాస్ట్ దాని మీద 800కే సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డయాగ్నోస్టిక్ టెస్టులలో బయట కాస్ట్ కంటే 10-25% కాస్ట్లోనే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట మన డయాబెటీస్ సంబంధించినటువంటి ఎఫ్డిఎస్ రిపోర్ట్ తీసుకోవాలంటే 100 రూపాయల దాకా తీసుకుంటున్నారు. కానీ మా దగ్గర 10 రూపాయలకే మేము ఆ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముందుగా మెట్పల్లి లయన్స్ క్లబ్ తరఫున అందరికీ దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా మా డిస్టిక్ గవర్నర్ గారైనటువంటి సింహరాజు కోదండరాజు గారి చొరవతో వారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు మేము ఈ వరద బాధితులకు అందరికీ ఇండ్లు, కొందరికి రేకులు కోల్పోయిన అకాల గాలి వానలతో రేకులు లేచిపోయి పాత ఇళ్ళు కూలిపోయిన వాళ్ళు కానీ, కొందరు పేదవారి పూరి గుడిసెలు వాళ్ళు నివసిస్తున్న వారి కానీ అట్లా నష్టం జరిగిన వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించి మొన్న ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఓ గారికి మరియు మెట్పల్లి ఎంఆర్ఓ గారికి మరియు మల్లాపూర్ ఎంఆర్ఓ అందరికీ ప్రత్యేకంగా కాల్ చేసి మరియు లోకల్లో ఉన్న ప్రజా కౌన్సిలర్లకు కానీ అందరికీ ఫోన్ చేసి అక్కడ ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వారి ద్వారా అందరి వివరాలు సేకరించి ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోలు మా గవర్నర్ గారికి పంపి ఆధార్ కార్డుతో సహా పంపి కొందరికి ఇచ్చేయడం జరిగింది. మరియు వారు నివసిస్తున్న ఇల్లు పూరి గుడిసెలు పేదవారైన వారి చేతగాని వాళ్ళకు కూడా, కొందరు నిరుపేదలకు కూడా ఈరోజు వారికి దసరా కానుకగా మా సింహరాజు కోదండరాజు గారు వారికి అందజేయడం జరిగింది. డిస్టిక్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. నిజంగా మా మెట్పల్లి లయన్స్ క్లబ్ వారికి ఈరోజే దసరా పండగలాగా మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహకరించిన సింహరాజు కోదండరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మా మెట్పల్లి లయన్స్ క్లబ్ తరఫున. అదేవిధంగా మేము మొన్న లైన్ పిస్ట్ చేయడానికి కూడా చాలా సహకరించారు. మరియు అధికారులు అయితేనే, ఎంఈఓ గారు అయితేనే, 3 మండలాల టీచర్స్ ప్రతి ఇబ్రాహీంపట్నం నుండి 12 మంది, మల్లాపూర్ నుంచి 12 మంది, మెట్పల్లి రూరల్ నుంచి 12 మంది, మొత్తం 36 మంది టీచర్స్కి 2 రోజులు వారికి ప్రత్యేకంగా వాళ్ళు ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా వాళ్ళని పిల్లలుగా భావించి మా మేడం గారు వచ్చి 2 రోజులు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. యువతలో వచ్చే మార్పులను ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎలా వారికి ప్రయోజనం చేయాలనే దాని మీద నేను యువతను డ్రగ్స్ బారిన పడకుండా, ఇవన్నీ బారిన పడకుండా వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళ జీవితాల్లో ఎలా మార్పు తీసుకురావాలి, మారుమూల గ్రామాలలో పేద విద్యార్థుల్లో ఎలాంటి మార్పు తీసుకురావాలని మా లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు సేవలను ఆ రోజు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారికి 2 రోజులు ఆ కార్యక్రమం నిర్వహించడం. దాని తర్వాత నేను లయన్స్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 4 ఇబ్రాహీంపట్నంలో 1, మెట్పల్లిలో 1, మల్లాపూర్లో 1 మరియు మా 2 క్లబ్లు నిర్వహించాలనే ఉద్దేశంతో మా భీమారంలో కూడా ఐ క్యాంపులు నిర్వహించడం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి నెల ఒక ఐ క్యాంపు నిర్వహిస్తామని మేము మెట్పల్లి లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తూ, మరియు క్యాన్సర్ క్యాంపు మరియు ఆర్థో క్యాంపు ప్లస్ ఈఎన్టీ క్యాంప్స్ ఇవన్నీ కూడా త్వరలో అన్నీ మా లయన్స్ క్లబ్ మెట్పల్లి మిత్రుల ద్వారా అందరి సహకారం తీసుకొని ఇవన్నీ క్యాంప్స్ కూడా పేదలకు, నిరుపేదలకు, వైద్యానికి దూరంగా ఉండి, విద్యకు దూరంగా ఉండి, మరియు దేనికి దూరంగా ఉన్నా మీ అందరికీ దగ్గరగా మెట్పల్లి లయన్స్ క్లబ్ మీ ఇంటికి వచ్చి మరియు తీసుకెళ్ళి ఐ క్యాంపులేగా ఐ ఆపరేషన్స్ ఇవన్నీ చేయిస్తామని ఈరోజు ఈ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కార్యక్రమం భాగంగా ఈరోజు మేము ఈ మెట్పల్లి లయన్స్ క్లబ్ తెలియజేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మెట్పల్లి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ థ్యాంక్స్ మరియు వన్స్ అగైన్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం.